హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సింపుల్ ఈక్వేషన్స్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, క్లారిఫై చేస్తాను. లెట్స్ స్టార్ట్. సాల్వ్ ద ఈక్వేషన్స్. ఈ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి. ఇలా ఈక్వల్ టు అని ఉంటే ఇది ఈక్వేషన్ అవుతుంది. ఓన్లీ 2 + y ఉంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాము. ఇక్కడ 2 + y = 7 ఉంది. ఇది ఈక్వేషన్ అవుతుంది. ఈ ఈక్వేషన్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని LHS అంటాం, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని RHS అంటాం. ఈ ఈక్వేషన్ లో కాన్స్టెంట్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. ABC, XYZ ఇలా లెటర్స్ ఉంటే వాటిని వేరియబుల్స్ అంటారు. ఇలా ఓన్లీ నెంబర్స్ ఉంటే వీటిని కాన్స్టెంట్స్ అంటారు. ఇక్కడ మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం y వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు కొన్ని తెలిసి ఉండాలి. అవేంటో చూద్దాం. LHS సైడ్, RHS సైడ్ కదా, ఇవి ట్రాన్స్పోజ్, వీటిని టర్మ్స్ అని కూడా అంటారు. ఇవి న్యూమరికల్ టర్మ్. నెంబర్స్ ఉంటే న్యూమరికల్ టర్మ్స్ అంటారు, లెటర్స్ ఉంటే ఆల్జీబ్రైక్ టర్మ్స్ అంటారు. ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఈ టర్మ్స్ LHS టు RHS, RHS టు LHS షిఫ్ట్ అయినప్పుడు అవి ఎలా చేంజ్ అవుతాయో తెలుసుకుని ఉండాలి. చూద్దాము. ట్రాన్స్పోజింగ్ టర్మ్స్ ఫ్రమ్ LHS టు RHS ఆర్ RHS టు LHS. ప్లస్ ని RHS కి షిఫ్ట్ చేసినప్పుడు మైనస్ అవుతుంది. ఆర్ RHS టు LHS కి షిఫ్ట్ చేసినప్పుడు కూడా మైనస్ అవుతుంది. ప్లస్ బికమ్స్ మైనస్, మైనస్ బికమ్స్ ప్లస్, ఇంటూ బికమ్స్ డివైడెడ్ బై బికమ్స్ ఇంటూ. ఇవి మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. సో ఇప్పుడు ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే కాన్సెప్ట్ అనేది ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, 2 + y = 7 ఇచ్చారు. సో మనం ఇక్కడ కనుక్కోవాల్సిన వాల్యూ y. సో y ఒకటి ఇటు సైడ్ ఉంచి మిగతా టర్మ్స్ మొత్తం కూడా ఇటువైపు షిఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 అనేది y తో ఏ రిలేషన్ లో ఉంది? ప్లస్ లో ఉంది. సో ప్లస్ అనేది ఇటువైపు వచ్చినప్పుడు ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో +2 బికమ్స్ -2. ఇక్కడ 7 ఉంది కదా, 7 + 2 ఏమవుతుంది? -2 అవుతుంది. సో y = 7 - 2. y వాల్యూ ఏమవుతుంది? 7 - 2 5. నెక్స్ట్ a - 2 = 6. ఏ వాల్యూ కనుక్కోవాలి మనం. ఏ వాల్యూ కనుక్కోవాలంటే a తో ఇంకా ఏముంది? -2 ఉంది. a కి 2 కి రిలేషన్ మైనస్ ఉంది. -2 అనేది ఇటువైపు వస్తే ఏమవుతుంది? +2 అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ a ఇస్ 8. నెక్స్ట్ 5m = 15. 5m అంటే 5 ఇంటూ m అన్నట్టు. సో m వాల్యూ కనుక్కోవాలంటే m తో ఇంటూ 5 ఉంది. ఇంటూ 5 అనేది RHS సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. సో ఇక్కడ 15 ఉంది. 15/5 అవుతుంది. 5 1 5 3 m = 3. నెక్స్ట్ z/9. z వాల్యూ కనుక్కోవాలి మనం. z తో 9 అనేది ఏ రిలేషన్ లో ఉంది? డివైడెడ్ బై అనేది ఇటువైపు వస్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది. 10 డివైడెడ్ బై 9 బికమ్స్ ఇంటూ 9. z = 10 9 90. సో ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఇవి మనకి కంపల్సరీ తెలిసి ఉండాలి. ఇవి తెలిస్తే ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. సాల్వ్ 3x + 5 = 5x - 1. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 5x ఉంది. సో ఇవి రెండు కూడా వేరియబుల్స్, ఇవి కాన్స్టెంట్స్. వేరియబుల్స్ అన్ని ఒకవైపు వచ్చేలాగా రాయాలి. 3x, ఈ 5x + 5x ఉన్నట్టు ఇక్కడ ప్లస్ 5x ఇటువైపు వస్తే ఏమవుతుంది? -5x అవుతుంది. ఈక్వల్ టు కాన్స్టెంట్స్ అన్ని ఒకవైపు రాసుకోవాలి. ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది? 11 ఉంది. -11, ఈ +5 ఇటువైపు వస్తే -5 అవుతుంది. 3x - 5x అంటే 5 - 3 చేస్తే ఏమొస్తుంది మనకి? 2 వస్తుంది. బిగ్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి -2. ఇది వేరియబుల్, సో x ఈక్వల్ టు -11 - 5. సేమ్ సింబల్ ఉంటే యాడ్ చేయాలి. 11 + 5 16. సేమ్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ని ఇక్కడ పెట్టుకోవాలి. -16. x ఈక్వల్ టు ఈ మైనస్ క్యాన్సిల్ అయితే 16, అండ్ ఇక్కడ ఇంటూ 2 ఇటువైపు వస్తే ఏమవుతుంది? /2 అవుతుంది. 2 1 2 8. సో x వాల్యూ 8. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా సేమ్ ఇదే మోడల్. 5y 4y ఇటువైపు వస్తే -4y అవుతుంది. నెక్స్ట్ -10 +10 -10 అవుతుంది. 5 - 4 1. వేరియబుల్ ఉంది కదా y, సో 1y అంటే y అని రాసుకోవచ్చు. y = -10 అంటే సేమ్ సింబల్ ఉంటే యాడ్ చేసి అదే సింబల్ ని పెట్టుకోవాలి. సో 10 + 10 20, సింబల్ మైనస్. సో ద వాల్యూ ఆఫ్ y ఇస్ -20. సాల్వ్ 3x + 4 = 19. x వాల్యూ ఫైండ్ చేయాలి. 3x = +4 ఇటువైపు వస్తే -4 అవుతుంది. 19 - 4. 3x = 19 - 4 15. సో x = 15 ఇంటూ 3 బికమ్స్ /3. 3 1 3 5. సో ద వాల్యూ ఆఫ్ x ఇస్ 5. నెక్స్ట్ x వాల్యూ ఫైండ్ చేయాలి. -x ఇటువైపు వస్తే ఏమవుతుంది? +x అవుతుంది. x = 27 + 14 బికమ్స్ -14. 27 - 14, 7 - 4 3, 2 - 1 1, 30.
నెక్స్ట్ 2a minus 3 equal to 5. a వాల్యూ ఫైండ్ చేయాలి. సో 2a equal to minus 3 becomes plus 3. 2a equal to 5 plus 3 8. a equal to 8 into 2 becomes by 2. 2 1s are 2 4s are. a equal to 4. నెక్స్ట్ 5 into x plus 4 equal to 35. సో ఇక్కడ ఇంటూ ఇచ్చారు, మల్టిప్లై చేయాలి. 5 into x 5x plus 5 4s are 20 equal to 35. సో 5x ఈక్వల్ టు ఎక్స్తో పాటు ఏ టర్మ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇటు సైడ్ మూవ్ చేసుకోవాలి. 35 ప్లస్ 20 మైనస్ 20 అవుతుంది. 5x ఈక్వల్ టు 35 మైనస్ 20. 5 3 మైనస్ 2 1 15 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్తో రిలేషన్లో ఇంటూ 5 ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 5 ఇటు వస్తే బై 5 అవుతుంది. 5 1s 5 3s. ఎక్స్ వాల్యూ 3. నెక్స్ట్ 5x మైనస్ 3 ఈక్వల్ టు 3x మైనస్ 5. ఇక్కడ ఇటువైపు వేరియబుల్ ఉంది, ఇక్కడ కూడా వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ ఉన్న టర్మ్స్ ఒకవైపు రాసుకోవాలి, కాన్స్టెంట్స్ ఒకవైపు రాసుకోవాలి. 5x ఇక్కడ ప్లస్ 3x ఉంది, ఇటువైపు వస్తే మైనస్ 3x అవుతుంది. ఈక్వల్ టు మైనస్ 5, ఈ మైనస్ 3 ఇటు వస్తే ప్లస్ 3 అవుతుంది. 5x మైనస్ 3x అంటే 5 మైనస్ 3 2, ఎక్స్ టర్మ్ కాబట్టి 2x. మైనస్ 5 ప్లస్ 3 అంటే 5 మైనస్ 3 2, బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ 2 బికమ్స్ బై 2. 2 2 క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 5 ఇంటూ 2x ప్లస్ 1. ఇవి మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ 3 3s 9. 5 ఇంటూ 2x 5 2s 10x ప్లస్ 5 1s 5. అండ్ నౌ 3x ప్లస్ 10x ఇటువైపు వస్తే మైనస్ 10x అవుతుంది. ఈక్వల్ టు 5 మైనస్ 9 బికమ్స్ ప్లస్ 9. అండ్ నౌ 10 మైనస్ 3 7. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 7x ఈక్వల్ టు 9 ప్లస్ 5 14. x ఈజ్ ఈక్వల్ టు 14. ఈ 7 ఇటువైపు వస్తే ఇంటూ ఉంది కదా రిలేషన్. 7 ఇంటూ ఎక్స్ 7x ఇంటూ 7 బికమ్స్ బై 7. 7 1s 7 2s. మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ వాల్యూ మైనస్ 2 అవుతుంది. సో ఇది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంది కదా ఇటువైపు వస్తే ప్లస్ అవుతుందని. కానీ అలా అవ్వదు. మైనస్ అనేది ఎక్స్కు ఉంది, ఏ నెంబర్తో రిలేషన్లో మైనస్ లేదు కాబట్టి ఇదేం చేంజ్ అవ్వదు. ఇది ఎలా అంటే మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2 కదా, దీన్ని ఎలా చేస్తారంటే మైనస్ తో 2 సైడ్స్ మల్టిప్లై చేయాలి. 2 సైడ్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, దీనికి కూడా మైనస్ వస్తుంది మైనస్ 2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2. అంతేకాని మైనస్ ఇటువైపు వస్తే ప్లస్ అవుతుందని రాయకూడదు. ఇలా వేరే నెంబర్తో రిలేషన్లో ఉన్నప్పుడు మాత్రమే మైనస్ ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ వి యాడ్ 7 టు ట్వైస్ ఎ నెంబర్ వీ గెట్ 49. ఫైండ్ ద నెంబర్. ఫైండ్ ద నెంబర్ అన్నప్పుడు మనకు ఆ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి ఆ నెంబర్ని మనం ఎక్స్ అనుకోవాలి. ఇఫ్ వి యాడ్ 7 టు ట్వైస్ ఎ నెంబర్, 2 టైమ్స్, ట్వైస్ అంటే 2 టైమ్స్ అన్నట్టు, 2 టైమ్స్ ఎ నెంబర్ కి 7 యాడ్ చేయాలి. ఫస్ట్ మనం నెంబర్ని ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ట్వైస్ ఎ నెంబర్ అంటే 2x అవుతుంది. యాడ్ 7 ప్లస్ 7 వి గెట్ 49. అంటే ట్వైస్ ఎ నెంబర్ కి 7 యాడ్ చేస్తే 49 వస్తుంది అని చెప్పారు. ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ ఈక్వేషన్ రాయడం మనకు తెలిసినట్టయితే ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ప్రాబ్లం ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ ని క్లియర్ గా చదివి అర్థం చేసుకోవాలి. మనకి ఈక్వేషన్ రాయడం వచ్చింది అంటే సాల్వ్ చేయడం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. 2x ఈక్వల్ టు ప్లస్ 7 ఉంది, ప్లస్ 7 ఇటు వస్తే మైనస్ 7 అవుతుంది. 49 ప్లస్ 7 మైనస్ 7 అవుతుంది. 2x ఈక్వల్ టు 49 మైనస్ 7 అంటే 42. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఇంటూ 2 ఉంది, ఇంటూ 2 ఇటువైపు వస్తే ఏమవుతుంది, బై 2 అవుతుంది. 2 1s 2 2s 4, 2 1s 2. సో ఎక్స్ వాల్యూ 21. సో ఆ నెంబర్ ఏంటి అంటే 21. కావాలంటే ఇక్కడ చెక్ చేసి చూద్దాం. నెంబర్ 21 కదా, ఏమన్నారు ఇక్కడ ట్వైస్ ఏ నెంబర్. ట్వైస్ ఏ నెంబర్ అంటే 21 ఇంటూ 2. ట్వైస్ ఏ నెంబర్కి యాడ్ 7 యాడ్ చేయాలి. 21 2s 42. 42 ప్లస్ 7 49 అవుతుంది. వి గెట్ 49 అని ఇచ్చారు, 49 వచ్చింది. వి సబ్ట్రాక్ట్ 22 ఫ్రమ్ 3 టైమ్స్ ఏ నెంబర్. ఆ నెంబర్ ని మనం ఎక్స్ అనుకుంటే 3 టైమ్స్ ఏ నెంబర్ అంటే 3x అవుతుంది. సబ్ట్రాక్ట్ 22 ని సబ్ట్రాక్ట్ చేయాలి. వి గెట్ 68 వస్తుంది. సో ఈక్వేషన్ రాయడం వచ్చిందంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 3x ఈక్వల్ టు 68 మైనస్ 22 బికమ్స్ ప్లస్ 22. 3x ఈక్వల్ టు 68 ప్లస్ 22. 8 plus 2 10, 6 plus 2 8 plus 1 9, 90. So x is equal to 90 into 3 becomes by 3. 3 1s 3 30s. X equal to 30. So the number is 30.
Find the number when multiplied by 7 and then reduced by 3 is equal to 53. ఫస్ట్ మనం నెంబర్ని x అనుకోవాలి. మల్టిప్లైడ్ బై 7 అంటే 7 ఇంటూ x 7x. రెడ్యూస్డ్ బై 3 అంటే 3 తగ్గుతుంది అంటే -3 ఈక్వల్ టు 53 అని ఇచ్చారు. ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. 7x ఈక్వల్ టు 53 -3 becomes +3. సో 7x ఈక్వల్ టు 53 + 3 56. x equal to 56 into 7 becomes by 7. 7 ones are 7 eights are. So the value of x is 8. Sum of two numbers is 95. If one exceeds the other by 3, find the numbers. అంటే ఒక నెంబర్ 3 ఎక్కువ ఉంది. ఫస్ట్ ఒక నెంబర్ని x అనుకున్నాం అనుకోండి. అదర్ నెంబర్ 3 ఎక్కువ ఉంది. ఎక్సీడ్స్ అంటే ఎక్కువ ఉంది. 3 ఎక్కువ ఉంది అంటే x + 3 అవుతుంది. సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఈ టూ నెంబర్స్ యొక్క సమ్ అంటే ఎడిషన్ ఈక్వల్ టు 95. అంటే ఈ టూ నెంబర్స్ ని యాడ్ చేస్తే 95 వచ్చిందంట. సో ఆ నెంబర్స్ ని కనుక్కోవాలి. సో x + x అంటే ఈ కోషంట్స్ ని యాడ్ చేయాలి. ఇక్కడ 1 ఉన్నట్టు ఇక్కడ 1 ఉన్నట్టు 1 + 1 2 అవుతుంది కదా. సో 2x + 3 ఈక్వల్ టు 95. సో 2x ఈక్వల్ టు 95 + 3 becomes -3. సో 2x ఈక్వల్ టు 95 - 3 92. సో x ఈక్వల్ టు 92 into 2 becomes by 2. 2 ones are next 2 4s are 8, 12 అంటే 2 6 are 12. సో ద వాల్యూ ఆఫ్ x is 46. ఈ నెంబర్స్ ఏంటి కనుక్కోవాలంటే ఒక నెంబర్ x అనుకున్నాం, ఇంకొక నెంబర్ 3 ఎక్కువ అంటే x + 3 అనుకున్నాం. సో x ఎంత వచ్చింది 46 వచ్చింది. ఇంకొక నెంబర్ ఎంత 46 + 3 అంటే 49 అవుతుంది. ఆ నెంబర్స్ 46 49. చెక్ చేయాలంటే ఈ టూ నెంబర్స్ ని యాడ్ చేసి చూద్దాం. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అని ఇచ్చారు కదా. ఈ టూ నెంబర్స్ ని యాడ్ చేస్తే 46 49 9 + 6 15 4 + 4 8 + 1 9 95 వచ్చింది. నెక్స్ట్ వన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఈస్ 52. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇస్ 10 more than బాయ్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. బాయ్స్ ఎంతమంది ఉన్నారు అనేది కనుక్కోవాలి. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు కూడా మనకు తెలియదు. గర్ల్స్ అనేవాళ్ళు బాయ్స్ కంటే 10 members ఎక్కువ ఉన్నారు. సో ఫస్ట్ మనం బాయ్స్ ని x అనుకున్నాం అనుకోండి. నెంబర్ ఆఫ్ బాయ్స్ x అయితే గర్ల్స్ ఏమవుతారు అప్పుడు? గర్ల్స్ అనేవాళ్ళు 10 members ఎక్కువ ఉన్నారు. సో x + 10 అవుతుంది. బాయ్స్ 10 ఉంటే గర్ల్స్ 20 ఉంటారు. బాయ్స్ 30 ఉంటే గర్ల్స్ 30 + 10 40 ఉంటారు. సో ఇలా బాయ్స్ గర్ల్స్ కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 52 ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే బాయ్స్ గర్ల్స్ కలిపి బాయ్స్ ప్లస్ x + 10 ఈక్వల్ టు 52. x + x 2x + 10 ఈక్వల్ టు 52. 2x ఈక్వల్ టు 52 + 10 becomes -10. 2x ఈక్వల్ టు 52 - 10 42. సో x is equal to 42 into 2 becomes by 2. 2 ones are 2 2s are 4, 2 ones are 2. సో x వాల్యూ 21. x వాల్యూ 21 అంటే ఇక్కడ బాయ్స్ ని x గా తీసుకున్నాం. అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 21 ఉన్నారు. అప్పుడు గర్ల్స్ ఎంతమంది అవుతారు? 21 + 10. గర్ల్స్ బాయ్స్ కంటే 10 members ఎక్కువ ఉన్నారు. అంటే ఎంతమంది అవుతారు? 21 + 10 అంటే 31 అవుతారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 52. ఇక్కడ మనకు వచ్చిన వాళ్ళు కూడా బాయ్స్ 21 గర్ల్స్ 31 అంటే 21 + 31 52. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 52.